మూడోది వచ్చేటప్పటికి ఆ కూలీలకి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఎంతమందిని కూలీలు పెట్టుకున్నాం, ఆ కూలీలో ఉపాధి హామీ కూలీలు ఎంతమంది, ఆ ఉపాధి హామీ కూలీల యొక్క ఉపాధి హామీ కార్డు ఏదైతే ఉంటుందో జాబ్ కార్డు, ఆ నెంబరు, దాంతోపాటుగా బ్యాంక్ అకౌంట్ వాళ్ళది, అవి రెండింటినీ మెన్షన్ చేయాలి. ఈ మెన్షన్ చేస్తే అందులో ఆ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని చెప్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. అట్లా చేస్తే కనుక ఇక రాష్ట్ర ప్రభుత్వపు డ్రామాలు వర్కౌట్ కాదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక చిన్న గేమ్ ప్లే చేస్తున్నాయి. ఏంటయ్యా అంటే, అయ్యా మీరు చెప్పిన మాట వాస్తవమే, మీరు చెప్పింది నిజాయితీతోనే, మేము కూడా నిజాయితీగానే ఉంటాము. ప్రస్తుతం ఆ కూలీలు వాళ్ళేమో పాపం అలా వచ్చి ఇలా ఖర్చులు పెట్టుకుంటుంటారు కదా, వాళ్ళు ఈ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్లో బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టడం వల్లనో, లేకపోతే బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని కట్టకపోవడం వల్ల మీరు డబ్బులు వేస్తే ఆ అమౌంట్ కాస్త ఆ బ్యాంకుకి వెళ్ళిపోతుంది. వాళ్ళు లో బడ్జెట్లో ఉన్నటువంటి కారణంగా అందుమూలంగా వాళ్ళు ఆ అకౌంట్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. వేరే అకౌంట్ ఇస్తాం అందులో పెట్టండి అని అడుగుతోంది. అలా చెయ్యడం అంటే అప్పుడు కాంట్రాక్టర్ గారు వేరే అకౌంట్ తీసి ఇచ్చి దాంట్లో ఏవి ఇచ్చే పని చేస్తారేమో అన్నది కేంద్ర ప్రభుత్వపు లెక్క. కాబట్టి అక్కడ ఈ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ డబ్బులు ఆగినాయి అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. వాస్తవంగా ఈ డీటెయిల్స్ అన్నీ విన్నది నేను, స్పష్టతనివ్వాల్సిందైతే ఆ సంబంధిత ఉపాధి హామీ శాఖ మంత్రి గారు. అవును.